ప్రేక్షకులకు నమస్కారం అండి. శతావరి పిల్లి తేగలు అంటారు. చిన్న పిల్లి పేసర, పెద్ద పిల్లి పేసర రెండు రకాలుగా చెప్తారు దీన్ని. ఈ శతావరి అనేది చలవ చేసేదండి. ఇదివరకు చెప్పిన వీడియోలో కాళ్ళు చేతులు మంటలకి చలవ చేసే పదార్థాలు ఏంటని కొన్ని చెప్పా. వెదురుప్పు అని, లేకపోతే భీమసేన కర్పూరం అని, ఇలాంటివి అన్నమాట. ఈ శతావరి కూడా చలవ చేసే పదార్థం అండి. ఇది పొట్టలో వేడిని తగ్గించి పొట్ట చల్లగా ఉండేలా చేయటమే కాకుండా కిడ్నీలోని లివర్లోని ఉన్న ఉష్ణం కానీ, పుండ్లు కానీ, లేకపోతే ఇతర ఇబ్బందులు, నొప్పులు ఇలాంటివన్నీ అన్నిటిని చక్కగా తగ్గిస్తుంది. ఈ శతావరిని ఎలా వాడుకోవాలి అంటే, పెద్ద పిల్లి పేసర అనేది బయట వైల్డ్గా దొరుకుతుందండి. ఇంతంత ఉంటాయి అవి. చిన్న పిల్లి పేసర అనేది ఇంతంత ఉంటాయి. హైబ్రిడ్ రకం అనుకోండి, ఇంకోటి అనుకోండి. అంటే మామూలుగా కూడా రెండు రకాలు ఉంటాయి. ఈ పెద్దదాన్ని తీసుకుని ఏం చేస్తారంటే, దుంపలు తవ్విన తర్వాత ఒక దేని మీదనే వేసి గాలి తగలకుండా పైన మూతేస్తే ఆ ఉడుక్కి గుల్లగా తయారవుతుంది. అప్పుడు గట్టిగా పట్టుకుని లాగితే దానిపైన తోలు పూర్తిగా ఊడొచ్చేస్తుంది. శతావరి వేరు పైన తోలు అది తీసేయాలి. తాట అంటాం కదా. తీసేసిన తర్వాత దాన్ని విరిచి ఇలా తీస్తే లోపల ఒక సన్నటి వేరు ఉంటుంది. ఆ వేరుని కూడా తీసేయాలి. అలా తీస్తే మీకు 100% శుద్ధి అయిపోయినట్టే లెక్కది. మీరు ఇంకా దాన్ని మెడిసిన్లో వాడుకోవచ్చు అన్నమాట. ఈ శతావరి ఒకటే కూడా మీ యొక్క వీర్యవృద్ధి, నరాల పటుత్వం ఎవరికైతే తగ్గిందో దానికి కానీ, లేకపోతే యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్కి కానీ, మీ ధాతువులు వృద్ధి అవటానికి, స్త్రీలైతే సంతానం కలగటానికి ఇన్ని రకాలుగా ఈ శతావరి అనేదాన్ని వాడుకోవచ్చు. శతావరి పాదు తీగ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ తీగ రసంలో కూడా కొన్ని ఈ ధాతువృద్ధికర ఔషధాలని భావం చేస్తూ ఉంటాం. మేము భావం చేసి ఎండబెడతాం 2 సార్లు 3 సార్లు. అలా చేయడం వల్ల కూడా ఆ శక్తి కూడా తీసుకుని ఆ మెడిసిన్ యొక్క పవర్ పెరిగి మీ శరీరంలో ధాతువులు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. చాలా బలం అండి ఇది. వీర్యవృద్ధి, ఒక పురుషుడు ఉన్నాడు, ఆయన వీర్యం చాలా తక్కువ ఉంది, లేకపోతే లైవ్ కణాలు తక్కువ ఉన్నాయి. దానివల్ల అతనికి సంతానం అంటే అతని భార్యకి సంతానం కలగట్లా. స్త్రీ పురుషులు ఇద్దరిలోని లోపాలు ఉంటాయి, స్త్రీల్లోనే లోపాలు ఉంటాయని మాట్లాడితే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి టెస్టులు చేయించారు, వీళ్ళు చేయించుకోరు. అలా చేయొద్దు దయచేసి. మీరు ఎవరైనా సరే సంతానం ప్రాబ్లం ఉందంటే ఇద్దరూ టెస్ట్ చేయించుకోవాలి. ఇద్దరూ టెస్ట్ చేయించుకున్నప్పుడే ఎవరిలో లోపం ఉందో చూసుకుని ఆ లోపాన్ని సరి చేసుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. ఈ సంతానం అంటే ఈ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నవాళ్ళు కానీ, స్పెర్మ్ క్వాంటిటీ తక్కువ ఉన్నవాళ్ళు కానీ ఈ శతావరి లాంటిది వాడుకుంటే తప్పనిసరిగా మీకు ఆ వీర్యంలో లైవ్ కణాలు అనేవి పెరుగుతాయి అన్నమాట. దీన్ని ఏ విధంగా వాడుకోవాలంటే నేను చెప్పినట్టుగా ఇలాగా శుద్ధి అయిపోయింది కొనుక్కుని లోపల వేరు లేనిది కొనుక్కోవాలన్నమాట. పై తోలు లోపల వేరు లేనిది తీసుకుని చక్కగా చూర్ణం చేసుకుని దాన్ని పాలల్లో కలుపుకుని రోజు కనుక, అంటే ఆ చూర్ణం చేసినప్పుడే పటిక బెల్లం కల్పించుకోండి. ఈ పటిక బెల్లం అని చాలా వాటిల్లో స్వీట్ చెప్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకు అంటే అది విషమేం కాదండి, చాలా మంచి మందు. పటిక బెల్లం తినడం అనే దానివల్ల ఏమవుతుందంటే మజిల్ పెరుగుతుంది, కండరాలకి శక్తిని పెంచుతుంది. షుగర్ అనేది పూర్తిగా లేకపోవడం కూడా అంత మంచిది కాదు. అంటే ఇక్కడ జీవన విధానాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు యోగులు ఋషులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు తినరు కదా అని మీరు అడగచ్చు. ఎస్, వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళ అతీతం కాబట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంది కాబట్టి, వాళ్ళ ధ్యానం కానీ, ప్రాణాయామం కానీ, వ్యాయామం కానీ, వాళ్ళు బతికే ప్రకృతి కానీ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళతోటి మనం ఏ విషయంలోని పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చెప్పేవన్నీ ఏంటంటే న్యాచురల్గా మనం సంఘంలో, కుటుంబంలో పెరిగేవాళ్ళు, ఈ సంఘంలో జీవించే వాళ్ళ కోసమే ఈ వీడియోలు కానీ, ఈ మూలికలు కానీ, ఈ ఉపయోగాలు కానీ. ఇది చెప్పిన తర్వాత ఏమంటున్నారు, చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, సార్ అది ఎక్కడ దొరుకుతుంది, మేము ఎలా సంపాదించుకోవాలి, మీ దగ్గర దొరుకుతుందా అని. నా దగ్గర రా మెటీరియల్స్ ఏమీ దొరకవండి. దయచేసి మీరు ఫోన్లు చేయొద్దు. దొరికే సమయం వస్తే కనుక మేము చెప్తాం, మా దగ్గర ఉంటాయి కొనుక్కోండి కావాలంటే. కానీ బయట మీద చాలా ఎక్కువ ఉంటాయి మా దగ్గర. ఎందుకు అంటే మేము అన్నీ ఒక సిస్టమేటిక్గా కలెక్ట్ చేసి, కొత్తగా వచ్చిన హెర్బ్స్ని కలెక్ట్ చేసి వాటిని మేము శుద్ధి చేసి అమ్ముతాం కాబట్టి కొంచెం ప్రాసెస్ అది ఇబ్బందికరమైంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ మూలికలు కూడా చాలామంది మేము వాడుతున్నాం పని చేయలేదని అనుకోవచ్చు. మూలికకి సమయం ఉంటుందండి, తీసే సమయం ఉంటుంది. ప్లస్ ఏ మూలికైనా సరే 9 నెలల నుంచి సంవత్సరం వరకునే వాడుకోవాలి. ఎక్సెప్ట్ తేనె, బెల్లం, వాయుబిడంగాలు ఇలా కొన్ని ఉంటాయి.
అటువంటివి తప్ప మిగిలినవన్నీ కూడా సమయం దాటిపోతే వాటిల్లో ఉన్న ప్రభావం అంటే ఈ మందు యొక్క గుణాలు తగ్గిపోతాయి కాబట్టి దాని ఫలితం మీరు ఆశించినంతగా రాదు. అలాగే ఏ మూలికనైనా మీరు చూర్ణం చేశారనుకోండి, పౌడర్ చేశారనుకోండి, 4 నుంచి 6 నెలలు మాత్రమే అందులో శక్తి ఉంటుంది. 6 నెలల తర్వాత మీరు వాడినా అదే అంత ప్రభావంగా పనిచేయదు కాబట్టి దానివల్ల ప్రమాదం ఏమీ లేదు, వాడుకోవచ్చు చక్కగా, ఎంతో కొంత పనిచేస్తుంది. కానీ 4 నెలల లోపల మీరు వాడినంత ప్రభావవంతంగా అది పనిచేయదు. అంచేత ఆయుర్వేదం అనేది పనిచేయదు అనుకోవడం కానీ లేట్ అవుతుంది అనుకోవడం ఇలాంటివి చేయొద్దండి. ఆయుర్వేదం అంటే ప్రకృతి తప్ప అంతకుమించి ఏమీ కాదు. ఈ ఎండ కాడి నుంచి, వెన్నెల కాడి నుంచి, మూలికల కాడి నుంచి, నదులు, నీరు, మట్టి అన్నిటిలోనే మందు ఉందండి. మడ్ బాత్ అంటాం మనం, మట్టితోటి కూడా వైద్యం చేస్తారు, నీళ్లతోటి కూడా వైద్యం చేస్తారు, అలాగే మూలికలతోటి చేస్తారు. ఆయుర్వేదంలో వాడని వస్తువు అంటూ ఏమి ఉండదండి. ఈ సృష్టిలో ప్రతిదీ వాడతారు. కొంతమంది తెలియని వాళ్ళు విషాన్ని వాడతారా అని అడగచ్చు. ఎస్, భయంకరమైన విషయాలను కూడా శుద్ధి చేసి ఆయుర్వేదంలో వాడతారు. ఇప్పుడంటే మోడర్న్ మెడిసిన్ వచ్చాక చాలా ఆయుర్వేదంలో చాలా మూలికలను కానీ కొన్ని అద్భుతమైన మెడిసిన్స్ని కానీ బ్యాన్ చేయటం అనేది జరిగింది. అవన్నీ కూడా పూర్వకాలం చాలా హ్యాపీగా వాడుకునేవారు. ఎందుకంటే పూర్వకాలం శుద్ధి చేసి వాడేవారు. బ్రిటిష్ వాళ్ళు కానీ ఇతర మెడికల్ కంపెనీల వాళ్ళు కానీ ఏం చేశారంటే, ఈ ఆయుర్వేదం కనుక ఉంటే మనకు వ్యాపారం జరగదు, మనం మన మందుల్ని అమ్ముకోలేం, మన సైన్స్ అనేది ప్రజలకి మనం నేర్పలేమనే దాంతో ఇండియన్ ట్రెడిషన్లో ఒక భాగమైన ఆయుర్వేదాన్ని నిర్మూలించడం కోసం, అది పెరగకుండా ఉండటం కోసం అనేక నియమాలు పెట్టి ఆయుర్వేద వైద్యులను అనేక రకాలుగా శిక్షలు కూడా వేసి ఈ ఆయుర్వేదం నేచర్ నుంచి దూరం చేస్తేనే మనం ఇక్కడ మెడిసిన్స్ కానీ ఇది కానీ అమ్ముకోగలం, మనం గొప్పోళ్ళం అని ప్రూవ్ చేయగలం. వీళ్ళ ట్రెడిషన్ ఉన్నంతసేపు వీళ్ళకి ఏదైతే వేల సంవత్సరాల నుంచి వస్తున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో, నాట్ ఓన్లీ ఇన్ ఆయుర్వేదంలో ఒక దాంట్లోనే కాదు, అనేక విభాగాల్లో అలెగ్జాండర్ గురువు చాలా గొప్పోడు, అలెగ్జాండర్ అంతకన్నా గొప్పోడు. కానీ ఆయన ఒక్కడే చెప్పాడు, భారతదేశం జోలికి వెళ్ళొద్దు అన్నాడు. కానీ వచ్చాడు, ఆయన దారిలోనే చనిపోయాడు. కానీ అలెగ్జాండర్ గురువు గొప్పోడు కాబట్టి ఆ నాలెడ్జ్ అలెగ్జాండర్కి ఎంతో కొంత ఉంది కాబట్టి మన దేశం నుంచి ఎవరైతే ఖగోళ శాస్త్రజ్ఞులు ఉన్నారో వాళ్ళని, గణిత శాస్త్రజ్ఞుల్ని, వేద పండితుల్ని, వైద్యుల్ని, శిల్పం చెక్కే శిల్పుల్ని, ఇలాగా మన ట్రెడిషన్లో అద్భుతమైన ప్రక్రియలు చేసే ఎంతమంది అయితే ఉన్నారో నేత వాళ్ళతోటి సహా, బంగారు పనిముట్లు చేసేవాళ్ళు, బంగారు వస్తువులు చేసేవాళ్ళు, ఇలాగా ఇక్కడ ఉన్న నాలెడ్జబుల్ పర్సనల్ అందరినీ కూడా వాళ్ళ దేశం తీసుకెళ్ళాడు. అంటే అతను యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే అతను గురువు గొప్పోడు కాబట్టి నాలెడ్జ్ అనేదాన్ని, గొప్పతనం అనేదాన్ని ఎక్కడున్నా యాక్సెప్ట్ చేసి దాన్ని ఒప్పుకుని దాన్ని మనం స్వీకరిస్తేనే మనం కూడా గొప్పవాళ్ళం అవుతాం అనే ఉన్నతమైన భావనతోటి అతను గురువు ఉన్నాడు కాబట్టి ఆ గురువు యొక్క లక్షణాలు ఇతనికి వచ్చినాయి కాబట్టి ఇతను భారతదేశంలో ఉన్న గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోయి అతను భారతదేశంలో అడవి జంతువులతో కూడా యుద్ధం చేయాలి అన్నాడంట. గురువుకి లెటర్ రాస్తాడు. అలాగే ఇక్కడ ఎవరో బ్రాహ్మిన్స్ ఉన్నారంట, వాళ్ళకి పిలకలు ఉన్నాయి, వెనకాల జుట్టు, తలంతా గుండు కింద ఉంది, వాళ్ళు గాలిలోకి వెళ్ళి నిప్పుల వర్షం కురిపిస్తున్నారు మా మీద అనేది అతను గురువుకి లెటర్ రాస్తాడు. అంటే వీళ్ళు ఎన్ని రకాలైన ఆయుధాలను వాడేవారో చూడండి. అప్పుడు ఏనుగులు మనకి ఒక కొంతమంది రాజుల దగ్గర వేల కొలిది ఉండే గజ సైన్యం అనేవారు. మనకి ఆ ఏనుగుల్ని ఇలా ఒక లైన్లో నుంచోబెడితే గజ సైన్యం కోట కింద ఉండేదన్నమాట, ఒక పెద్ద గోడ కింద. వాటిని దాటి వచ్చే మనల్ని ఏమన్నా చేయాలి. అవి ఏం చేసేవి, వాటికి ట్రైనింగ్ ఇచ్చేవారు కాబట్టి దొరికిన వాళ్ళు అందరినీ తొక్కుకుంటా, తొండంతో కొడతా, చంపుకుంటా పోయి. అలాగా మనుషులతోటే కాదు, భారతదేశంలో జంతువులతోటి కూడా యుద్ధం చేయాలి అనేది గురువుకి రాశాడు. అంటే మన వాళ్ళు ప్రకృతిని ఎంత హయ్యెస్ట్ లెవెల్లో వాడుకున్నారో చూడండి. ఆ హయ్యెస్ట్ లెవెల్లో వాడుకునే ప్రకృతే మన యొక్క భారతీయ జ్ఞానం, విజ్ఞానం, ఆయుర్వేదం. ఓకేనండి. ఆయుర్వేదం అంటే మనం ఏదో ఒక మూలికని వాడుకోవడం, దాన్ని వదిలేయటం కాదు. ఈ శతావరి అనేది తీసుకుని మీరు చెప్పాను కదా, ఆ నీళ్ళల్లో తిప్పి మీరు జస్ట్ మామూలు నీళ్ళ ఆ మొక్కని, ఆరోగ్యకరంగా ఉన్న మొక్కను తెచ్చుకోండి, ఆదివారమే తెచ్చుకోండి. ఆ నీళ్ళలో తిప్పి వడపట్టుకోండి. ఆ నీళ్ళలో ఇలా తిప్పినప్పుడు బాగా జిగురుగా అయిపోతాయి నీళ్ళు, మీరు తాగడానికి కష్టం అవుతుంది. అందుకు వడపోసుకోవాలి. వడపోసుకుని అందులో చక్కెర కలుపుకోవడం, లేకపోతే ఆ నీళ్లతోటి మీరు
అన్నం వండుకుని అత్తేసరి అన్నంగా తింటే కనుక సంతానం తప్పనిసరిగా కలుగుతుంది. అలా మేము ఇవన్నీ చేయలేమండి అనుకుంటే ఆ రసం తీసుకుని, రసం కూడా జిగురుగానే ఉంటుంది, రసం తీయడం చాలా కష్టం. ఆ వచ్చిన రసంలో కొద్దిగా బెల్లం పాలు, పటిక బెల్లం పాలు కలుపుకొని తీసుకుంటే కనుక చాలా చక్కని బలం, అంటే మజిల్ గ్రోత్కి కానీ, ధాతువులు పెరగడానికి కానీ, సంతానం కలగడానికి కానీ, మేలు ఫిమేల్ అంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇలాంటి కొన్ని లక్షల మూలికలు మన వాళ్ళు వాడేవారు. ఒక 2-3 వేల సంవత్సరాల క్రితం వరకు, ఒక 300-400 సంవత్సరాల క్రితం వరకు కూడా 1,05,000 మూలికల్ని, 35,000 పువ్వుల్ని గుర్తుపెట్టి వైద్యంగా వాడే వైద్యులు భారతదేశంలో ఉండేవారండి. ఆ నాలెడ్జ్ అంతా మనం కోల్పోయాం. దానికి చాలా విచారించి అట్లీస్ట్ మనం కొన్ని వందలైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే మళ్ళీ మనం చక్కని ఆరోగ్యంతో సుఖంగా బతకగలం. నమస్కారం.